ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అర్జున విషాద యోగ. ఇక చాప్టర్లోకి వెళ్తే యుద్ధం అంటే కేవలం తల్వార్లు కాదు. యుద్ధం అంటే కేవలం సైన్యాలు కాదు. మనిషి జీవితంలో అసలు యుద్ధం అనేది తన మనసులో జరుగుతుంది. ఈ కథలో ఒక వీరుడున్నాడు. ఒక భయపడిన మనిషి ఉన్నాడు. అతని పేరే అర్జున. అది కురుక్షేత్ర భూమి. ధూళి ఎగురుతుంది. రెండు సైన్యాలు శబ్దం చేస్తున్నాయి. శంఖాలు మోగుతున్నాయి. రథాలు కంపిస్తున్నాయి. ఒక రథం మీద దివ్య ఆయుధంతో నిలబడి ఉన్న వీరుడు అర్జున. అతని పక్కన శాంతమైన ముఖంతో, కనిపించని బలంతో నిలబడి ఉన్నవాడే కృష్ణ. అర్జునుడు కృష్ణుడికి అడుగుతాడు, కృష్ణ, రథాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ రెండు సైన్యాల మధ్యలో నిలబెట్టు అని. కృష్ణ మాటలాడకుండా ఆ రథాన్ని ఆ రెండు సైన్యాల మధ్యలో తీసుకెళ్లి నిలబెడతాడు. అర్జున చూస్తూ ఉన్నాడు. ఆ సైన్యంలో తన చిన్నప్పటి గురువులు, తన స్నేహితులు, తన బంధువులు ఉంటారు. అర్జున గుండె అదిరిపోయింది. వీరిని నేను ఎలా చంపగలను కృష్ణ అని. అతని కళ్ళల్లో నీళ్లు. అర్జున చెప్పాడు, కృష్ణ, ఈ యుద్ధంలో గెలిచినా నాకు సంతోషం ఉండదు. బంధువులు లేని రాజ్యం శూన్యం కన్నా భయంకరం. నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, విజయం వద్దు. అర్జునుడి శరీరం కంపించిపోయింది. నోరు ఎండిపోయింది. ఆయుధం తన ప్రాణం లాంటిది చేతి నుండి జారిపోయింది. అర్జున రథం మీద ఆలోచిస్తూ కూర్చునిపోయాడు. ఇది కేవలం అర్జునుడి కథ కాదు. ఈరోజు జాబ్ డిసిషన్లో, ఫ్యామిలీ ప్రెషర్లో, మ్యారేజ్లో, బిజినెస్ రిస్క్లో మనమందరం అర్జునుడులాగే నిలబడి ఉన్నాం. కరెక్ట్ అని తెలిసిన పని చెయ్యలేని పరిస్థితి. అర్జున అంటాడు, పాపంతో కలిసిన జీవితం కన్నా చావు మేలు కృష్ణ అని. ఈ ఒక్క మాటలో ఒక మనిషి లోపల ఉన్న భయం, మోహం, అటాచ్మెంట్, కన్ఫ్యూజన్ అన్నీ కనిపిస్తాయి. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. ఆ చూపులో కోపం లేదు, కరుణ ఉంది. కృష్ణ నవ్వుతూ అనుకుంటాడు, ఈ యుద్ధం బయట కాదు అర్జున, నీ లోపల జరుగుతుంది అని. ఇక్కడే భగవద్గీత మొదలవుతుంది. నెక్స్ట్ చాప్టర్లో కృష్ణుడి మాటల్ని విందాం.